अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। वाईएसआर तेलंगाना पार्टी की सदर श्रीमती वाईएस शर्मिला के 170वें रोज़ की पादयात्रा ज़िले मेदक और मेदक मंडल पहुंच चुकी है। तफसीलात के मुताबिक वाईएस शर्मिला की पादयात्रा का आज पोतनशेट पल्ली से आगाज़ हुआ और ये पादयात्रा ज़िले मेदक के किष्टापुर, रामपुर, मुंबाजीपल्ली से होते हुए मेदक टाउन में दाखिल हो चुकी है। मुंबाजीपल्ली में वाक़े निज़ाम दक्कन शुगर लिमिटेड फैक्ट्री के मुलाजिमीन ने अपनी मुश्किलात बतलाते हुए कहा कि फैक्ट्री बंद हो जाने की वजह से वो पूरी तरह बेबस हो चुके हैं। श्रीमती वाईएस शर्मिला ने इस मौके पर खिताब करते हुए कहा कि केसीआर जब भी आते हैं सिर्फ वोट लेने आते हैं और जब इलेक्शन आता है तभी वो बाहर निकलते हैं। उन्होंने कहा कि मेरी ख्वाहिश है कि तेलंगाना के लोगों की ज़िंदगी बदल जाए और वो खुशहाल ज़िंदगी गुजारें, लेकिन उसके लिए ये बात ज़रूरी है कि दोबारा केसीआर को वोट न देकर वाईएसआर पार्टी के हक़ में वोट दें ताकि आप लोग अब की बार धोखाधड़ी से बच सकें। अलावा अजी उन्होंने अपने खिताब में कई एक बातें कही है। आइए सुनते हैं वाईएस शर्मिला का बयान। नाज़रीन, जैसा कि आप लोग देख रहे हैं कि हम उर्दू में ज़िले मेदक की तारीख़ में पहली मरतबा इन वीडियोज़ के ज़रिए आप तक अहम ख़बरें पहुँचाने की भरपूर कोशिशें कर रहे हैं। लिहाजा हमारी आपसे दरख्वास्त है कि आप लोग भी ज़्यादा से ज़्यादा हमारे वीडियोज़ को लाइक करें, शेयर करें और अभी तक आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया हो तो जल्द अज जल्द सब्सक्राइब कर दें और बेल आइकन के बटन को दबा दें ताकि हमारी हर नई अपडेट सबसे पहले आप तक पहुंच सके। और अगर आप लोग हमारे चैनल पर किसी भी किस्म का एडवर्टाइजमेंट करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर कॉल करें। వాళ్ళకు ఓట్లేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. కేసీఆర్ ఎప్పుడు వచ్చినా మీ ఓట్ల కోసమే వస్తున్నాడు, ఎలక్షన్ల కోసమే వస్తున్నాడు. కేసీఆర్ గారు వచ్చినప్పుడల్లా మంచి మంచి మాటలు చెప్తున్నాడు, ఓట్లు గుర్తించుకొని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ కనీసం మీ వైపు కూడా తిరగడం లేదు కేసీఆర్ గారు. ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు అదే చేస్తున్నాడు కేసీఆర్ సార్. అందుకే ఈసారి ఆలోచన చేయండి, ఓటును అమ్ముకోకండి. ఓటు అనేది తల్లి లాంటిది, బిడ్డ లాంటిది. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. మీ పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకుంటున్న డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని మీ మనస్సాక్షి చెప్పాలి, మీ మనస్సాక్షి చెప్పాలి. మీరు ఆశీర్వదించండి. ఏమ్మా ఉంటానే కదా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డ కదా, రక్తమే కదా అన్న. మీకు నమ్మకం లేకపోతే చేయకండి, మీకు నమ్మకం ఉంటేనే వేయండి. మీ కేసీఆర్ మీద నమ్మకం ఉంటే కేసీఆర్కే ఓట్లేయండి. మళ్ళీ ఆగమైనా నాకేం అభ్యంతరం లేదు. మీ బతుకులు మారాలని నేను ప్రయాసపడుతున్నానమ్మా. నా బతుకుకేం తల్లి, నేను బ్రహ్మాండంగా బతుకుతున్నా. ఇప్పుడైనా నాకేం ఫరకు పడదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే. ఫరకు పడేది మీ జీవితాలలోనే. మళ్ళీ కేసీఆర్ గారికి ఓట్లేస్తే మళ్ళీ మోసపోయేది మీరే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకైనా బీజేపీ పార్టీకైనా ఓట్లేస్తే మళ్ళీ మోసపోయేది మీరే. ఈ 8 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ప్రజల పక్షాన్ని ఎప్పుడైనా కొట్లాడినాయా? ప్రజల పక్షాన్ని ఎప్పుడైనా నిలబడినాయా? అయ్యా కేసీఆర్, ఒక్క మాట కూడా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు అని కేసీఆర్ ని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా? 8 సంవత్సరాలుగా నోటిఫికేషన్లే లేవు కదా అని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీ కేసీఆర్ అడిగినాయా? అసలు కేసీఆర్ గారిని ప్రశ్నించుంటే ఈ కేసీఆర్ ఆగడాలు ఇట్లా సాగునా? 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు నీ ప్రశ్నించకుండా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏం చేసినాయి? అన్ని గుడ్డి గుర్రాలు పలుగొమినాయా? అన్ని గాడిదలే కాసినాయి కదా. అందుకే చెప్తున్నాం, ప్రజల కోసం నిలబడే పార్టీయే లేదు తెలంగాణలో. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక కొత్త పార్టీ పెట్టిందంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే మాట మీద నిలబడే నాయకత్వమే లేదు ఈ రోజు తెలంగాణలో. ఎందుకంటే ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేదు తెలంగాణలో. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుందంటే ఎందుకు చేస్తుంది? పాలకులేమో అసలు సమస్యలే లేవు అని చెప్తున్నారు, వాళ్ళ పాలన అద్భుతం అని చెప్తున్నారు. ఇది నిజం కాదని, ఇది అబద్ధమని చెప్పడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రజలకున్న సమస్యలు ఎత్తి చూపడానికే ఈ పాదయాత్ర చేస్తుంది. ముందుకు
సంకల్పమది నిజం తలవంచని నీ నైజం నిజం వెనుదిరుగని ఆ వైఎస్ఆర్ రక్తమది నిజం తండ్రి లాంటి మొండితనం నిజం వైఎస్ఆర్ రక్తమది నిజం తండ్రి లాంటి మొండితనం నిజం ఆ నడకలో రాజసం నిజం ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం నిజం ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం నీ మాటల ఆక్రోశమే నిజం నీ మాటల జనసంద్రమే నిజం నీవు చేసే పోరాటం నిజం నీవిచ్చే వాగ్దానం నిజం అటు ప్రస్థానం ఒక బ్యాచ్ లేడీస్ ఉండే పెద్ద వచ్చేది మంది బతుకుతే మాకు చాలా 5 ఏళ్ళు నోట్ల పోతుండే ఫ్యాక్టరీ బంద్ అయినప్పటి నుంచి మాకు ఏది లేదు మేడం. పిల్లలు బంద్ అయింది అప్పటి నుంచి మాకు కౌడిపల్లి నుంచి ఏమీ లేవు. కోర్టుకు పోయినాం, కోర్టుకు లేబర్ కోర్టులో మాకేం డిసిషన్ ఇచ్చినట్టు ఏదైతే గవర్నమెంట్ తాళం వేసిందో అది చట్టపరంగా వేసిందని చెప్పేస్తున్నారు. ఎవరైనా ఉంటే మన తీసేయడానికి వెళ్ళలేదు కదా, మాకు సెటిల్మెంట్ అయ్యేదాకా మేము వెళ్ళమని చెప్తారు. మేడం ఇద్దరు ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. మెడికల్ చెరుకు కామారెడ్డి తీసుకోపోవాలంటే మేడం ఒక్కొక్కరు 6,000 7,000 వాటికి 50% చెరుకు పడలేదు కాబట్టి మేడం దయచేసి మహాత్మా గాంధీకి అమ్మా
రోడ్డు